హాయ్ ఫ్రెండ్స్. పుట్టడం గొప్ప కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మంచిగా బతకటం గొప్ప, మంచి బతకటం గొప్ప కాదు. మంచిగా బతకటం గొప్ప, నలుగురికి సాయం చేసేటట్టు బతకటం గొప్పతనం. అంతేగాని మంచి బతికి మన గురించి మనం చెప్పుకోకూడదు. ఎప్పుడైనా మన గురించి పక్కన వేరే వాళ్ళు నలుగురు పలానా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పుకోవాలి, కానీ మన గురించి మనం చెప్తే అది అసహ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్ అని నేనంట. ఎందుకంటే ఎప్పుడైనా మనిషి పుట్టడం గొప్ప కాదు, మనిషి పుట్టిన తర్వాత మందిని ముంచి బతకడం చాలా తప్పది. ఎందుకంటే మంచిగా బతకటం గొప్పతనం. నలుగురు మనల్ని పొగడాలి, మనం పొగడుకోకూడదు. మన గురించి మనం పొగడుకుంటే చాలా మన డప్పులు మనం ఒప్పుకున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మనం మంచితనం చేస్తే ఎవరో ఒకరు మన గురించి మంచిగానే చెప్తారు, చెడైతే చెప్పరు కదా. ప్రతి ఒక్కరూ మంచి అంటారంటే అనరు ఎవరిని. ఎందుకంటే మంచి చేసే వాళ్ళని కొంతమంది మంచి అంటారు, ఇంకొంతమంది చెడు అంటారు. మనం అందరికీ న్యాయం చేయాలంటే ఐ డోంట్ కేర్, మనం చేయలేము. కాబట్టి ఎప్పుడైనా మంచి బతకకుండా మంచిగా బతకడం గొప్ప. పిల్లల్ని కూడా మంచి పద్ధతిలో పెంచాలి. పిల్లలు మంచిగా చెప్పాలి. ఏదైనా తప్పు చేసి ఇంకొకరి మీద బయటికి పోయి ఇంకొకరి మీద వెయ్యాలి అని చెప్పడం చాలా అసహ్యం. మా ఇంట్లో జరిగింది అలాంటిది. మా అత్తగారే అనింది, కానీ చెప్పకూడదు. కానీ అలాంటి తల్లులు ఉన్నంతకాలం పిల్లలు బాగుపడతారు ఫ్రెండ్స్. నేను చెప్తున్నా 100%. ఎప్పుడైనా పిల్లలు తప్పు చేస్తే తప్పు చేసిన చెంప పగలు కొట్టాలి. పిల్లలు చదవలేదనుకో, మొండిగా ఉన్నారు అనుకో, వాళ్ళని ఎలా దారిలో తీసుకురావాలి? ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్ ఉన్నారు కదా, ఆ ర్యాంకర్తో మన పిల్లోడికి ఏమి రాదు. మనమేమనాలి? వాడు ఫస్ట్ ర్యాంకర్ కూడా నీలాంటివాడే బాబు, నువ్వు చదివితే నువ్వు చాలా అంతకన్నా గొప్పవాడు అవుతావు అని వాళ్ళని మనం చెప్పాలి. అలా చెప్తే మన పిల్లలకి అప్పుల్లో జ్ఞానం కలిగిద్ది, చదవాలి అని ఇంట్రెస్ట్ కలిగిద్ది. అంతేగాని ఒరే నువ్వు పనికి మాలినోడివి, నీకు చదువు రాదంటే వాడు నిజంగానే పనికి మాలినోడు అవుతాడు అని నేనంట. మీకు నచ్చితే వినండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా పిల్లల్ని రెచ్చగొట్టకూడదు, పిల్లల్ని మంచిగా దావాలి. నేను కాలేజీలో పనిచేసాను, చాలామందిని మార్చాను. ఎందుకు మార్చానంటే చాలా మంచి మార్క్స్ వచ్చినాయి మార్క్స్. చాలా మంచికి ఇలా చదవాలమ్మా, చదువు అంటే చాలా గొప్పది. తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తే అన్నీ నేర్పాలి ఫ్రెండ్స్. ఎవరైనా పిల్లలకి టీచర్గా ఉన్నా ఏదైనా పిల్లలకి మంచి పద్ధతులు నేర్పాలి, ఎలా బతకాలి నేర్పాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా చదవాలి, తల్లిదండ్రులకు మంచి గొప్ప పేరు తీసుకురావాలి, ఊరికి పేరు తేవాలి, అయ్యి మనం చెప్పాల్సింది. కానీ పిల్లలు మాత్రం చెడగొట్టదు ఫ్రెండ్స్. నచ్చితే వినండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. నేను ఏదో చెప్తున్నా, నా టైం పాస్ కోసం చెప్తున్నా. మీకు నచ్చితే వినండి, నా మాటలు వింటారు అని నేను అనుకుంటున్నా సమాజం. ఇంతే, ఓకే. వినకపోతే